తిరుపతి ప్రెస్ క్లబ్లో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు మీడియాతో మాట్లాడారు. చిత్తూరు పార్లమెంటు పరిధిలో సర్వతోముఖాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తూ సుపరిపాలన అందిస్తున్నామన్నారు. పాకాల కాట్పాడి రైల్వే లైన్ పనులను ప్రారంభించామని, కేంద్రీయ విద్యాలయాలు 2 ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ప్రామిస్ చేసాం, మేమేం డెవలప్మెంట్ వర్క్స్లో ఎట్లా పార్టిసిపేట్ చేస్తున్నాం అనేది మీ అందరికీ తెలియదు. మీ ద్వారా మా కాన్స్టిట్యున్సీకి, తర్వాత తిరుపతి కాన్స్టిట్యున్సీకి తెలియజేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు మనం ఇక్కడ కలుస్తున్నాం. యాజ్ ఎంపీ వచ్చిన తర్వాత నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న రైల్వేస్లో ఎంతో కాలంగా పెండింగ్ ఉన్న డబులింగ్ లైన్ మనం పాకాల నుంచి కాట్పాడి వరకు, దాన్ని ఆనరబుల్ సీఎం గారి తోడ్పాటుతో, సపోర్ట్ తోటి రైల్వే మినిస్టర్ గారిని మనం రిక్వెస్ట్ చేసి దాని శాంక్షన్ తెప్పించుకోగలము. అది ఇప్పుడు డిపిఆర్ స్టేజ్లో ఉంది. ల్యాండ్ ఎక్విజిషన్, డిపిఆర్ 2 కూడా సైమల్టేనియస్గా జరుగుతున్నాయి. ఎలక్ట్రికల్ డిపిఆర్, సివిల్ డిపిఆర్ ప్లస్ ల్యాండ్ ఎక్విజిషన్, ఈ 3. సో అతి తొందరలోనే అవి రోడ్డు ఎక్కుతూ ఉంటాయి. అట్లాగే చిత్తూరులో రైల్వే షెడ్ ఒకటి శాంక్షన్ అయింది, అది కూడా డిపిఆర్ స్టేజ్లో ఉంది. దానివల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మెడ్రాస్ పోర్ట్లో స్టోరేజ్ స్పేస్ తక్కువ ఉండటం వల్ల అది అక్కడ డంప్ చేసి అక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ ఆల్ ఓవర్ ఇండియాకి డిస్ట్రిబ్యూట్ చేయడం కష్టం అవుతుంటే, దగ్గరగా ఉన్న చిత్తూరులో ఆ షెడ్ పెట్టుకొని అక్కడ నుంచి స్టోర్ చేయలేని గూడ్స్ని చిత్తూరు షెడ్కి తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఆల్ ఓవర్ ఇండియాకి డిస్ట్రిబ్యూట్ చేసే ప్రపోజల్ ఉంది. దానికోసం గాను రైల్వే షెడ్ అక్కడ తీసుకురావడం జరిగింది. అది కూడా ఇప్పుడు డిపిఆర్ స్టేజ్లో ఉంది. అలాగే విద్యకు సంబంధించి కేంద్రీయ విద్యాలయ సెంటర్సు మనకి చాలా కాలం నుంచి చిత్తూరు డిస్టిక్లో దాని గురించి డిమాండ్ ఉంది. అయితే ఎందుకో కానీ అది ముందుకు వెళ్ళలేదు. మేము అక్కడ కేంద్రీయ విద్యాలయ కమిషనరేట్లో, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్స్కి పర్సూ చేసి, తర్వాత మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ప్రపోజల్ తోటి అది శాంక్షన్ తీసుకొని వచ్చాం. ఐ థింక్ April 1, 2006 నుంచి అక్కడ స్టార్ట్ అవబోతుంది చిత్తూరులో. దానికి సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. మనకి మొత్తం 14 ఆల్ ఓవర్ ఇండియాకి శాంక్షన్ అయితే 3 చిత్తూరు డిస్ట్రిక్ట్కే వచ్చినాయి. సో కుప్పంకి, చిత్తూరుకి, మదనపల్లికి. సో చిత్తూరులో అయితే ఈ సంవత్సరం స్టార్ట్ అవుతాం. అట్లాగే ప్రథమంగా అక్కడ వచ్చిన దగ్గర నుంచి కూడా గ్రామీణ రోడ్లు బాగా దృష్టి పెట్టి దగ్గర 70 నుంచి 75% గ్రామీణ రోడ్లు కాన్స్టిట్యున్సీలో కంప్లీట్ చేయడం జరిగింది. దానిలో ఎంపీ లాట్స్ ఫండ్స్ కానీ, నరేగా ఫండ్స్ కానీ, తర్వాత 15th ఫైనాన్స్ ఫండ్స్ కానీ అన్నీ వినియోగించి గ్రామాల్లో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, పర్టికులర్గా వెనకబడిన వర్గాల్లో ఎక్కడైతే రోడ్లు లేవో ఆ గ్రామీణ రోడ్లన్నీ కూడా ముందుగా వేయటం జరిగింది. అలాగే ఇరిగేషన్ ఫెసిలిటీస్ కూడా ఎక్కడెక్కడైతే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉందో అక్కడ దృష్టి పెట్టడం జరిగింది. అలాగే వ్యవసాయానికి సంబంధించిన నీటి సౌకర్యం కూడా మనం దృష్టి పెట్టడం జరిగింది. అలాగే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, గురుకుల విద్యాలయాల్లో ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని చోట మనకున్న కొద్దిపాటి ఫండ్స్ సోర్స్ తోటి వాటన్నిటినీ రిపేర్లు చేయడం, వాళ్ళకి పర్టికులర్గా గర్ల్స్ ఉన్న హాస్టల్స్లో టాయిలెట్ సౌకర్యం కల్పించడం, తర్వాత వాళ్ళకి విండోస్ కల్పించడం, తర్వాత కాంపౌండ్ వాల్ కల్పించడం, వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి వాటిని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం. అయితే చిత్తూరు డిస్ట్రిక్ట్లో మనకున్న ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే నిరుద్యోగం. గ్రాడ్యుయేట్స్ ఎక్కువ ఉన్నారు, ఉద్యోగ కల్పన లేకపోవడం వల్ల ఎక్కువ. అట్లాగే చిత్తూరు లాంటి డిస్ట్రిక్ట్లో ఇండస్ట్రీస్ లేకపోవడం వల్ల, లేకపోతే అవకాశాలు లేకపోవడం వల్ల ఎంప్లాయ్మెంట్ చాలా తక్కువ ఉంది. అందుకనే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవాలి. దానికి మూలం స్కిల్స్ డెవలప్ చేసుకుంటే గవర్నమెంట్ ద్వారా మేము వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం.
ఏది అవును, బ్రహ్మాండంగా. ఇప్పుడు మేము దగ్గర దగ్గర ఒక 2000 అప్లికేషన్స్ అన్న వస్తాయి అనుకున్నాం. దానిలో 1600 వచ్చినాయి, వాళ్ళందరికీ వెళ్ళినాయి. కొన్ని మాత్రం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మొత్తం చిత్తూరు అర్బన్ కింద వస్తుంది. ఇది మొత్తం రూరల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి దగ్గర దగ్గర అన్ని మండలాలకు ఉంటారు. సరేనా? థ్యాంక్ యూ.